ఈ పండ్ల మార్కెట్ కు సంబంధించిన అంశం చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. ఈ కోయిడా ప్రాంతానికి సంబంధించిన హౌసింగ్ బోర్డుకు సంబంధించిన 239 ఎకరాలని ఓఆర్ఆర్ కు ఆనుకొని ఉన్న ఏరియాని ఈ అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్ ని ఏర్పాటు చేయాలని ఈ రోజు ఆ ల్యాండ్ ని మార్కెట్ సంస్థకి మార్కెట్ డిపార్ట్మెంట్ కి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక మార్కెట్ ని ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోహెడా ప్రాంతంలో సుమారు 239 ఎకరాలలో అంతర్జాతీయ పళ్ల మార్కెట్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి పళ్ల మార్కెట్ కి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి 239 ఎకరాలను గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కేటాయించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా కేటాయించినందుకు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మా అభివృద్ది ప్రదాత శ్రీ మల్లెడ్డి రంగారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. జై హో రేవంత్ అన్న, జై రైతన్న.